హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలండి. హ్యాపీ వాలంటైన్స్ డే. ఈ రోజు అందరూ హ్యాపీగా చేసుకోవాలని, అందరి జీవితాల్లో ఉన్న ప్రేమ చిగురించి వాళ్ళ లైఫ్‌లో అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఈ రోజు వాలంటైన్స్ సందర్భంగా అని చెప్పాను కదా! ఆల్రెడీ ఈ వీడియో మీకు షేర్ చేసిన ఒక వీడియో నేను. ఫిబ్రవరి మాసం అనేది నాకు కొంచెం స్పెషల్ నెలండి. ఎందుకంటే నేను మా వారిని చూసింది ఇదే నెలలో కాబట్టి మాకు కొంచెం వెరైటీగా ఈ నెలంతా కొంచెం సెలబ్రేషన్ అన్నమాట మాకు. బయటికి వెళ్ళేది, టెంపుల్స్‌కి వెళ్ళేది గాని, రెగ్యులర్ మీద స్పెండ్ చేసేది గాని ఎక్కువ ఈ నెల చేస్తామన్నమాట మేము. ముందుగా సారీ అండి అందరికి. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. కొంచెం వాయిస్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి కొంచెం. ఎందుకంటే కోల్డ్, కాఫ్ ఉంది కాబట్టి వాయిస్ కొంచెం డల్‌గా అనిపిస్తది. తర్వాత ఈరోజు ఒక ప్లాన్ వేసామండి. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. నాకు ఆఫీస్‌లో లీవ్ దొరకలేదు. పర్మిషన్ ఆల్రెడీ దొరకలేదు. ఆయనకి కూడా దొరకలేదు కాబట్టి మేము 6:00 అయిందని ఇంటికొచ్చినప్పటికి. అప్పుడే సెలబ్రేషన్ చేసుకున్నాము. మేమేం సెలబ్రేషన్ చేసుకున్నామో మీకు కూడా షేర్ చేస్తానండి. మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. దయచేసి నా ఛానెల్‌ని వీడియో చూసి వెళ్ళిపోకండి. ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు లైక్ ఇచ్చిన ఒక్కొక్క లైక్ ఒక్కొక్క మెట్టులాగా ఉంటదండి. నేనింకా పైకెళ్ళడానికి నాకొక ధైర్యంలాగా అనిపిస్తుంది నాకు. దానికే అడుగుతున్నాను మీకు. అంటే మీ ఇంట్లో సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు? మీ వారితో, మీ లవర్‌తో ఎంత బాగా ఎంజాయ్ చేశారనేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే లవర్స్ మట్టుమే లవర్సే లవ్‌డే వాలంటైన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం కాదండి. భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చు. మాది పక్కా అరేంజ్డ్ మ్యారేజ్ అండి. మేము లవ్ చేసి పెళ్లి చేసుకోలేదు. ఒకరినొకడు పెళ్లి కాకముందు చూసుకొని కూడా చూసుకోలేదండి. మాది పక్కా అరేంజ్డ్ మ్యారేజ్. బట్ పెళ్ళైన తర్వాత నేను మా వారిని గాని, మా వారు నన్ను గాని అలా చూసుకుంటున్నాం. బికాజ్ ఇప్పుడు మేము బయటికెళ్ళినా సరే ఎవరైనా చూసి మీరు లవ్ మ్యారేజ్ అడుగుతారండి. అలా అంత అండర్‌స్టాండింగ్‌గా మేము ఉంటున్నాము. లవ్ అంటే మనం కాపాడుకుంటే ఇంకా హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చండి. ఎందుకంటే స్వచ్ఛమైన ప్రేమ దొరికేది చాలా అరుదండి. జీవితంలో చాలా మంది చాలా రకాల తప్పులు గాని, కోపాలు గాని, ఇగో ప్రాబ్లమ్ అందరికీ ఉంటాయండి. కానీ ప్రేమించే మనిషి దొరకడం అనేది చాలా చాలా అరుదైన ఒక విషయమండి. దానివల్ల మీకు గాని మీ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర నిజమైన ప్రేమ దొరికిందంటే దయచేసి దానికి ఎన్ని కష్టాలొచ్చినా వదలొద్దండి. ఆ ప్రేమని మీ సొంతం చేసుకోండి. మీరు ఓన్ చేసుకొని ఆ ప్రేమ లైఫ్ లాంగ్ మీతో ఉన్నట్టుగా మీరే చేసుకోవాలండి. నేనలా చేసుకున్నాను కాబట్టి చిన్నదనో, పెద్దనో నాకున్న ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నానండి. ఓకేనండి. ఇక నుండి వీడియో కంటిన్యూ అవుతుంది. ఈ వీడియోని చూసి నచ్చితే కంపల్సరీ లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో కంటిన్యూ ఇంక చూసేయండి. చూసారా? మా వారేమో గిఫ్ట్ తీసుకొనొచ్చారండి. నాకు ప్రతి వాలంటైన్స్‌కి గిఫ్ట్ ఇస్తారాయన. ఏదో ఒకటి ఆయనకి నచ్చిందిస్తాడు. బట్ ఈసారి గిఫ్ట్‌లో ఒక సస్పెన్స్ ఉందండి. చాలా చాలా నచ్చింది ఆ గిఫ్ట్ నాకు. అంటే ఎప్పుడు మా వారిచ్చింది కొంచెం శారీ లేకపోతే చుడిదారు ఆ టైప్ అంతా ఇస్తారు. ఈసారి కొంచెం వెరైటీగా ఆయన ఆలోచించి నాకు చాలా చాలా నచ్చిందండి. మీరు ప్యాకింగ్ అంతా ఓపెన్ చేసిన తర్వాత గిఫ్ట్ చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి. నా ఫేవరెట్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. నాకు చాలా ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చారు ఈరోజు. అది చిన్న గిఫ్టే అవ్వచ్చండి. కానీ నాకు చాలా 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 నచ్చింది గిఫ్ట్. అంత బావుంది గిఫ్ట్. మాకు పెళ్ళైన తర్వాత మేము వాలంటైన్స్ చాలా సంవత్సరాలు చేసుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో సిట్యుయేషన్ వల్ల పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి నేను మా వారు కొంచెం దూరంగా ఉండేవాళ్ళమండి. దానివల్ల మా వాలంటైన్స్ కొంచెం తక్కువ సంవత్సరాలు చేసుకోలేదు మేము. తర్వాత మా పిల్లలు పెద్దయిన తర్వాత ప్రతి సంవత్సరం చేసుకుంటున్నామండి. నాకు చాలా బాగా నచ్చింది. గిఫ్ట్ చూసి నాకు చాలా బాగా అనిపిచ్చింది. అంటే మనలో ఉన్న పిల్లలు అప్పుడప్పుడు లెగిస్తారంటారు చూడండి అలాగనమాట. నాకు చాలా బాగా నచ్చింది. మరి వాలంటైన్స్ అంటే బయటికెళ్ళాలి కదండీ! మా వారిని తీసుకొని కొంచెం పక్కల షాప్‌కెళ్ళి పార్క్ ఉందండి. పార్క్ వెళ్ళాను. పార్క్‌లో కొంచెంసేపు కూర్చొని, అలా కబుర్లు చెప్పుకొని, అన్నీ షేర్ చేసుకొని, ఇది చాలండి వాలంటైన్స్ డే. వాలంటైన్స్ డే అంటే గిఫ్ట్‌లిచ్చుకొని గంటల కొలది కూర్చొని మాటలు అవసరం లేదు. ఆ హాఫ్ అన్ అవర్ అయినా ఆయనతోని కూర్చొని 4 మాటలు, 4 ముచ్చట్లు, 4 జోకులు వేసుకొని మాట్లాడితే చాలండి. ఆ 10 నిమిషాలైనా, ఆ 15 నిమిషాలైనా ఆయనతో ఉన్న విషయం చాలు నాకు. ఇదే మా యాలనేషన్ సెలబ్రేషన్ అండి. అయితే చెప్పాను కదండీ ముందే ఒక ప్లాన్ చేసాము బయటికెళ్ళాలని. కానీ ఆ ప్లాన్ అంతా అవ్వలేదండి. బట్ ఓకే అండి. అన్నీ మనకు అనుకూలంగా అవ్వవు కదండీ! ఒక్కొక్క విషయాలు ఒదిలేయాలి అంతే. మనం అనుకుంటాము. అది జరగకపోతే అదే తలుచుకొని బాధపడే కన్నా ఉన్న టైంని మనం మనకు అడ్జస్ట్‌మెంట్‌గా మార్చుకోవడం చాలా మంచి విషయం కదా!
అలాగనే అనుకుంటున్నామండి. పక్కనే పార్క్ దగ్గర స్నాక్స్ ఉంటదండి. ఒక అన్నయ్య ఏస్తారు. ఫుల్ నాన్ వెజ్ అండి. చాలా చేస్తారండి ఆళ్ళు. అంటే మనం పెద్ద పెద్ద హోటల్‌లో ఎళ్లి రిచ్‌గా తింటాం కదండీ! మాకు ఇలా మేము ఎళ్తామండి హోటల్‌కెళ్ళి తింటాము. కానీ హోటల్‌లో తినే కండా ఇలా ఔటర్‌లో కూర్చొని చల్లగాలికి కూర్చొని తింటే ఆ మజ్జే వేరేగుంటదండి. ఎంత హోటల్‌లోకెళ్ళి ఎంత కాస్ట్‌లీ ఫుడ్ తిన్నా సరే, ఈ రోడ్డు బండి మీద తినే టేస్ట్ గాని, అంత ఎంజాయ్‌మెంట్ గాని ఇంకో విషయంలో రాదండి. మా వారికి ఎంతో ఇష్టమైన ఇదే పీతలండి. పీతల ఫ్రై చాలా చేస్తారాయన. నాకైతే కొంచెం కోల్డ్, కాఫ్‌గా ఉంది కాబట్టి నేను మటన్ సూప్ తీసుకున్నాను. ఒక 2 డేస్‌గా కొంచెం గుంతెలా పోయిందండి. ఒకే మంచు పడుతుంది చెన్నైలో. మరి మన సైడ్ ఎలాగుందో నాకు తెలీదు గానీ, ఇక్కడ చాలా మంచు పడుతుంది. కాబట్టి కొంచెం తొండంతా రాసుకుపోయిందండి. కో వాయిస్ కూడా బాగా రావట్లేదు. బట్ వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పాలని చెప్తున్నానండి. వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటే సారీ. హ్మ్. అదేనండి. మీరు కూడా ఎలా చేసుకుంటారు మీ వ్యాలంటైన్స్ డే నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. అందరిని ప్రేమిస్తూ, ప్రేమను కాపాడుకుంటూ, మీ ప్రేమతో ప్రేమగా ఉండండి అందరితోని. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామిని ప్రేమగా చూసుకోండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. నా వీడియో ఎలాగుందని కింద కమెంట్ చేసి నాకో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. మరొకసారి అందరికీ హ్యాపీ వాలంటైన్స్ డే అండి. ఉంటానండి అందరికీ. అందరికీ బాయ్ అండి.